ఇన్ఫర్టిలిటీ సమస్య ఉందని ముందే తెలుసుకునే అవకాశం ఏమైనా మనకు ఉందా? ఇది ఒక క్వశ్చన్ మనకి చాలా మందికి వస్తూ ఉంటుంది ఇప్పుడు యంగ్ కపుల్స్ అందరికి. ఉందండి, మనకు కొన్ని టెస్ట్లు ఉన్నాయి, లేడీస్కి కొన్ని టెస్ట్లు ఉన్నాయి, మెన్కి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. దాని ద్వారా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబబుల్గా ఉందా లేదా అన్నది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ జెంట్స్ గురించి మాట్లాడుకుందాం. జెంట్స్ వరకు అయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ సెమెన్ అనాలిసిస్. అంటే జెంట్స్ తాలూకా స్పర్మ్ మనం టెస్ట్ చేసి స్పర్మ్ కౌంట్ అంటే ఎన్ని మిలియన్స్ ఉన్నాయి మనకి, మూవ్మెంట్ అంటే ఎంత స్పీడ్గా స్పర్మ్ మూవ్ అవుతుంది, అది మొత్తం యూట్రస్ అన్నిటిలోంచి నీట్గా స్విమ్ అయ్యి ఎగ్ వరకు వెళ్ళి దాన్ని పట్టుకోగలదా లేదా అని మనం అసెస్ చేస్తాం. అండ్ స్పర్మ్ తాలూకా అంటే దాని షేప్, కలర్ చూసి అందులో నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, లైవ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, డెడ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అసెస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి కౌంట్స్ చాలా పూర్గా ఉన్నా, లేకపోతే నార్మల్ ఫార్మ్స్ తక్కువగా ఉన్నా, లేకపోతే స్పర్మ్స్ తాలూకా స్పీడ్ తక్కువగా ఉన్నా మనం ఇన్ఫర్టిలిటీకి వీళ్ళు ఫ్యూచర్లో గురయ్యే అవకాశం ఉండొచ్చు అని మనం తెలుసుకునే అవకాశం ఉంది. దానికి కావాల్సిన తగు జాగ్రత్తలు కూడా ఏమైనా ఉన్నట్లయితే మనం ముందుగానే తీసుకొని మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది, దీనివల్ల మీకు కాజ్ అయ్యే అవకాశం ఉంది అని. అది మనం ఆ విధంగా జెంట్స్ వరకు వెళ్ళొచ్చు. లేడీస్ వరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే, లేడీస్కి ఒవేరియన్ రిజర్వ్ అని ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ అనుకోండి, జెంట్స్కి స్పర్మ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే యంగ్ ఏజ్ నుంచి, అంటే ఒక యూత్ నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు స్పర్మ్ కన్సిస్టెంట్గా ఒక ఫ్యాక్టరీలో అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. లేడీస్కి అయితే అలా ఉండదండి. లేడీస్కి ఏంటి అంటే, వాళ్ళు పుట్టినప్పుడు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి కేవలం డెబిట్ ఫెసిలిటీయే ఉంటుంది వాళ్ళకి, అందులో మళ్ళీ మనం క్రెడిట్ చేసి డబ్బులు యాడ్ చేయడానికి లేనట్టు. అలాగే వాళ్ళు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎగ్ క్వాంటిటీతో పుట్టి ఆ ఎగ్స్ ప్రతి మెన్సెస్ అవుతుండగా కొన్ని తగ్గి అలా వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి యూజువలీ విమెన్కి ఎలా అంటే ఒక ఎర్లీ 20s నుంచి అప్ టు ద ఏజ్ ఆఫ్ 32 వరకు మోరార్లెస్ ఫర్టిలిటీ ఎగ్స్ క్వాంటిటీ అలా వెళ్తున్నా కూడా బాగానే ఉంటుంది. 32 నుంచి 40 వరకు అలా గ్రాఫ్ కొంచెం తగ్గుతా వెళ్ళి 40 చాలా తక్కువ అయిపోతుంది. సో విమెన్కి మనం ఏం టెస్ట్ చేయగలం అంటే AMH అని ఒక టెస్ట్ ఉంటుందండి. అదొక బ్లడ్ టెస్ట్. అది చేయడం వలన ఉమెన్కి కరెంట్లీ వాళ్ళ ఓవరీస్లో ఎంతవరకు ఆ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్స్ ఏమాత్రంగా ఉన్నాయి అని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది కాకుండా విమెన్కి మనం స్కాన్ చేస్తున్నప్పుడు స్కాన్లో ఓవరీస్ చూసి వాటి సైజ్ బట్టి అందులో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అని ఉంటుందండి. అంటే చిన్న ఎగ్స్ అనమాట. అవి ఇంకా ఫార్మేషన్కి రెడీగా ఉన్న ఎగ్స్ లాంటివి ఎన్ని ఉన్నాయి అని దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయడం జరుగుతుంది. కాకపోతే అందరూ ఆ టెస్టులు ఇప్పుడే చేయించేసుకోవాలా, లేకపోతే ఎప్పుడు మనం ఈ టెస్టులకు వెళ్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అంటే మనం ఎప్పుడు ఒక మనిషిని ఇన్ఫర్టైల్ అని అంటాము అంటే, సాధారణంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేస్తూ దాదాపు కనీసం 1 సంవత్సరం పాటు ట్రై చేసి కూడా వాళ్ళు ఇంకా కన్సీవ్ అవ్వలేదు అని అనుకున్నట్లయితే వాళ్ళకి ఇలాంటి టెస్టులు చేయడం వలన మనం ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవచ్చు. ఇప్పుడు కొత్త జనరేషన్లో అంతా ఫాస్ట్ కాబట్టి 1 year వరకు మేము ఆగలేమండి, 6 months ట్రై చేసాం ఇంకా అవ్వలేదని మీరు అనుకున్నా, అలాంటప్పుడు కూడా ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము ఎగ్జామిన్ చేసి మీకు ఈ టెస్టులు చేయడం వలన ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లేదా అన్నది కూడా మేము అసెస్ చేయడం జరుగుతుంది. సో టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇన్ఫర్టిలిటీ ముందే మనకి తెలుసుకోవచ్చా అంటే ఖచ్చితంగా ముమ్మరంగా తెలుసుకునే అవకాశాలు మనకి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి మగవాళ్ళకి ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు. టెస్టిస్ అంటే మగవాళ్ళకి ఎక్కడైతే స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుందో అది చిన్నగా ఉన్నా, కొంచెం బాగా పెద్దగా ఉన్నా, ఒకటి పెద్దగా ఉండి ఒకటి చిన్నగా ఉన్నా నాకు పిల్లలు పుట్టే అవకాశంలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే దాని గురించి నేను ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని తాలూకా ఎటువంటి మనకి ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది అని చాలా మందికి డౌట్ రావచ్చు జెంట్స్కి. సో వాట్ వీ కెన్ డూ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంది అంటే ఫస్ట్ థింగ్ ఇస్ వీ విల్ ఎగ్జామిన్ అండ్ సీ ద సైజ్ చూస్తాం, చిన్నగా ఉంది పెద్దగా ఉంది చూస్తాం. దాంతోపాటు వాటి తాలూకా కన్సిస్టెన్సీ అంటే సాఫ్ట్గా ఉందా ఫర్మ్గా ఉందా అన్నది చూస్తాం. ఇవన్నీ చేయగా మేము ఫస్ట్ నెక్స్ట్ చేసేది ఏంటంటే ఒక సెమెన్ అనాలిసిస్. అంటే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ మీ స్పర్మ్ టెస్ట్ చూసి అందులో కౌంట్ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ మనం నిర్ధారించుకుంటాం. అప్పుడప్పుడు కొంతమందికి సైజ్ వేరియేషన్లు ఎట్లా ఉన్నా కూడా
కౌంట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సిన ఎన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అన్ని మిలియన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ వాటి తాలూకా షేప్, సైజు, స్పీడ్, ఎన్ని లివింగ్ స్పర్మ్స్ ఉన్నాయో, ఎన్ని డెడ్ స్పర్మ్స్ ఉన్నాయో అన్నీ చూసుకోండి. అది నార్మల్గా ఉన్నట్లయితే యూ కెన్ బి 100% షూర్ దట్ యూ కెన్ గో అహెడ్ అండ్ ట్రై న్యాచురల్లీ. ఓకే, ఇందులో ఏమైనా మనకి కొన్ని లోటుపాట్లు స్పర్మ్ అనాలిసిస్ మనం చేసిన తర్వాత అందులో మనకి ఎటువంటి ఏమైనా లోపాలు కనిపించినట్లయితే దానికి మనం ఫర్దర్గా కొన్ని టెస్టులు చేస్తాం. అప్పుడు మీ తాలూకా హార్మోనల్ టెస్టులకు వెళ్తాం. అంటే బాడీలో టెస్టోస్టెరోన్ ఎలా ఉంది, టెస్టోస్టెరోన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ కొన్ని ఉంటాయి, FSH, LH అని. ఇవన్నీ బాడీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అవన్నీ చూస్తాం. అవన్నీ చూసి దాని తర్వాత అప్పుడప్పుడు కొంచెం సైజ్ బాగా పెద్దగా ఉన్న స్కాన్ కూడా మనం అడ్వైస్ చేస్తాం. వారికోసీల్ లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి, అలాంటి సమస్యలు ఉన్నాయా లేదా అని చూస్తాం. ఇవన్నీ మనం అసెస్ చేయగా ఏమైనా మనం కొన్ని ట్రీట్మెంట్స్ అప్పుడప్పుడు కొన్ని టాబ్లెట్లతో తగ్గే ఉంటాయి, కొన్నిటికి చిన్న చిన్న ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంటాయి. ఇవి చేయడం తర్వాత అల్టిమేట్గా మనం చూసుకునేది మీ సైజ్తో పాటు 7 పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనే టెస్ట్లో చూసుకొని మీ సైజ్ ఎట్లా ఉన్నా కూడా మనకి స్పర్మ్ అల్టిమేట్గా ఏదైతే మీరు బిడ్డ పుట్టడానికి కావాల్సింది ఉందో అది సరైన క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతుందా లేదా చూసుకొని మనం దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో టు ఆన్సర్ ద క్వశ్చన్, టెస్ట్ సైజ్ బట్టి నేను ఫాదర్ అవుతానా, అవ్వలేనా, అవ్వగలనా అని ఏమైనా మీకు అపోహలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని ఒకసారి కలవండి. వీ విల్ డూ ద స్పర్మ్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ దట్ we will be able to decide or explain and give you the options, or simply decide that you don't need any treatment based on that parameter only. Thank you.